హాయ్ అండి. నేను ఈరోజు మంచి గుమగుమలాడే మునగాకు పొడి చూపించబోతున్నాను. అది గనక వేడి అన్నంలో గానీ, ఇడ్లీలో గానీ తింటే భలే ఉంటది. ఇప్పుడు ఫ్రెష్‌గా ఉన్న ఈ మునగాకులని ఎండలో ఒక 3, 4 డేస్ ఎండబెట్టుకోవాలి. ఇలా బాగా ఎండిన తర్వాత కాడలకున్న ఆకులను వేరు చేసుకోవాలి. కడాయిలో ఎండిన మునగాకును వేసుకొని బాగా వేపుకోవాలి. చేతితో ఇలా అంటే పొడిగా అయ్యేలా ఉండాలి. తర్వాత గుప్పెడు కరివేపాకులను వేసుకొని వేపాలి. కరివేపాకులను కూడా ఇలా వేపిన తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేపాలి. 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం వేపిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేపాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని 10 ఎండుమిరపకాయలు వేసుకొని వేపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చింతపండు, అర టీ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా వేపినవన్నీ వేసుకోవాలి. అలాగే చింతపండు, మునగాకు, కరివేపాకు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత బౌల్లో వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో 1 స్పూను మునగాకు పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.